కూల్ డ్రింక్ అంటే శీతల పానీయాలు తాగవద్దని చాలా మంది డాక్టర్లు అయితే చెప్తూ ఉంటారు. అయినా సరే మనం వినము. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, లేదంటే ఎవరైనా అతిథి మన ఇంటికి వచ్చినా, లేదంటే సాయంత్రం పూట సిట్టింగ్ లో మనకు మందులోకి కలుపుకోవడానికి శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ నే ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల 2021 సంవత్సరంలో చూసుకున్నట్లయితే 3.4 లక్షల మంది చనిపోయారంట. సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కూల్ డ్రింక్స్ తాగడం అనేది ఎంత ప్రమాదకరమో డాక్టర్లు మనకు హెచ్చరిస్తున్నా సరే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటాము. అయితే కూల్ డ్రింక్ అంటే ఎస్ఎస్బి అంటారు. ఎస్ఎస్బి అంటే షుగర్, స్వీట్ అండ్ బ్యావరేజెస్ అని అర్థం. ఇవి తాగడం వల్ల షుగర్, అధిక బీపీ అంటే హై బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఒకవేళ బీపీ అనేది ఎక్కువగా పెరిగిందనుకోండి గుండె జబ్బులు కూడా వస్తాయి. ఇలాగా గుండె జబ్బులు వచ్చి ఇలా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల హై బీపీతో అలాగే షుగర్ లెవెల్ ఎక్కువయ్యి, అంతేకాకుండా గుండె జబ్బు వచ్చి చనిపోయిన వారి సంఖ్య 2020లో చూసుకున్నట్లయితే సుమారుగా 3.4 లక్షల మంది ఉన్నారంట. అంతేకాకుండా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్న వారు ఎవరని మనం చూసుకున్నట్లయితే పట్టణంలో ఎవరైతే యువత నివసిస్తున్నారో వాళ్ళు, అలాగే చదువుకున్న వారు ఉన్నారు కదా, వాళ్ళే ఎక్కువగా ఈ కూల్ డ్రింక్స్ తాగుతున్నారంట. శుద్ధమైన నీరు అందుబాటులో ఉండగా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారు. అలాగే దాని వల్ల ఫ్యూచర్ లో ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు. మనలో అందరికీ ప్రయాణాలు, పార్టీలు, పండగలు, అలాగే మన ఫ్రెండ్స్ తో మనం కలిసినప్పుడు మనకు గుర్తుకు వచ్చేది కూల్ డ్రింక్సే. ఇది మనకు నిత్య జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది. ఈ కూల్ డ్రింక్స్ తాగడం అనేది ఎంత ప్రమాదమో అని మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఏడాదికి 22 లక్షల మంది టైప్ 2 డయాబెటీస్ తో బాధపడుతున్నారంట. అమెరికాలో ఉన్న టెఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధనలో ఇది వెల్లడైంది. వీరిలో 9 నుండి 8% వరకు కూల్ డ్రింక్స్ తాగడం వల్లే వాళ్ళకు డయాబెటీస్ వచ్చిందని ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా 12 లక్షల మంది గుండె జబ్బుతో బాధపడుతున్నారంట. కూల్ డ్రింక్ లో మనం చూసుకున్నట్లయితే అధిక చక్కెర శాతం అయితే ఉంటుంది. ఆ అధిక చక్కెర శాతం వల్ల శరీరంలోని గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దాని వల్ల మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి స్థాయి తగ్గుతుంది. టైప్ 2 డయాబెటీస్ గుండె జబ్బులకు కారణమవుతుంది. అయితే వీటన్నిటికీ పరిష్కారం ఒకటేనని చెప్తున్నారు. అదేమిటంటే ఇటువంటి కూల్ డ్రింక్స్ తాగడం కంటే ఆరోగ్యకరమైన కూల్ డ్రింక్స్ తాగడం మంచిదని చెప్తున్నారు. అయితే ఈ ఆరోగ్యకరమైన కూల్ డ్రింక్స్ ఏవి అని మనం చూసుకున్నట్లయితే వాటర్, కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. వాటర్ మరియు కొబ్బరి నీళ్లు ఇవి తాగడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. అలాగే తీపి ఎక్కువగా లేని పళ్ళను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. అంతేకాకుండా వీటి వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయంట. అయితే మంచినీళ్లు అలాగే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మన శరీరంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే మనం కూల్ డ్రింక్స్ అనేది ఎక్కువగా తాగకుండా లేదంటే పూర్తిగా మానివేస్తే మనం చాలా ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్లు అయితే చెప్తున్నారు. మనం తీసుకునే ప్రతి చిన్న మంచి అలవాటు మన ఆరోగ్యాన్ని అయితే మెరుగుపరుస్తుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రిందున్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.